హాయ్ ఎవ్రీవన్. సో పోస్ట్ బడ్జెట్ తర్వాత మనకి ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కానీ, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కానీ కొన్ని చేంజెస్ అయితే టాక్సెస్‌లో అయితే మనకి చేశారండి. ఇప్పటికే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకునే ఉంటారు. సో వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఈక్విటీ షేర్స్‌కి అండ్ ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎప్పుడైతే 65% కన్నా ఏదైనా స్కీమ్ ఈక్విటీలో కానీ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనము ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటామండి. సో ఇప్పటి వరకు మనకి తెలిసింది ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ 15% ఉంటుంది, లాంగ్ టర్మ్ ఏమో ఆల్మోస్ట్ 10% మాత్రమే ఉండేది. ఇప్పుడైతే అది కొంచెం చేంజెస్ అయితే చేశారండి. షార్ట్ టర్మ్ ఒక్కసారిగా 15% నుంచి 20%, అంటే బిఫోర్ 1 ఇయర్, బిలో 1 ఇయరే కానీ మీరు పర్చేస్ చేసి సేల్ చేసినట్లయితే అప్పుడు మీకు 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడైతే అది 20%కి ఇంక్రీజ్ చేశారండి. బట్ లాంగ్ టర్మ్ ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి 20% నుంచి 12.5%కి తగ్గించారు. బట్ ఇవన్నీ చేశారు కానీ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ అయితే తీసేశారండి. సో దిస్ ఈజ్ వన్ మోర్ చేంజ్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మనకి చాలా కేటగిరీస్ ఉంటాయండి. సో ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క రకంగా ట్యాక్సెస్ ఉండేటప్పటికి అందరికీ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. సో లెట్స్ సింప్లిఫై దట్. అన్ని స్కీమ్స్ని మనము 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకుందామండి. ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ వేర్ 65% ఈక్విటీ షేర్స్లో కానీ పెడితే ఆ స్కీమ్ని మనం ఈక్విటీ అంటాము. అలాగే డెట్ స్కీమ్ నెక్స్ట్ కేటగిరీ. ఈ డెట్ స్కీమ్ ఏంటంటే వేర్ 65% ఆఫ్ ఏయుఎం హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడితే మనము డెట్ ఓరియంటెడ్ స్కీమ్స్ అంటాము. ఇంకా అదర్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకి షార్ట్ టర్మ్ అయితే మనకి 20% అండ్ లాంగ్ టర్మ్ అయితే 12.5%. హోల్డింగ్ పీరియడ్ ఈజ్ 1 ఇయర్ అండి. డెట్ ఓరియంటెడ్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే దానికి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఏమీ ఉండదండి. అదంతా కూడా రిమూవ్ చేసేసారు. సో మీకు యాజ్ పర్ యువర్ స్లాబ్ రేట్, మీరు ఏ స్లాబ్ రేట్లో ఉన్నట్లయితే ఆ స్లాబ్ రేట్ ప్రకారం మీకు 20% బ్రాకెట్లో ఉంటే 20%, 30% బ్రాకెట్లో ఉంటే 30% ట్యాక్స్ అనేది ఏదైతే గెయిన్ వస్తుందో వితౌట్ బేసింగ్ ఆన్ యువర్ హోల్డింగ్ పీరియడ్కి సంబంధం లేకుండా గెయిన్ రాగానే ఇమీడియట్గా మీ స్లాబ్ రేట్ ప్రకారం డెట్ ఓరియంటెడ్ స్కీమ్స్లో అయితే మీకు ట్యాక్స్ అనేది పడుతుందండి. ఇప్పుడు అదర్ స్కీమ్స్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ ఫండ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఫండ్స్ కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ, ఇలా మనకి అదర్ కేటగిరీస్ కూడా ఉన్నాయండి. సో దానికి వాళ్ళు చేంజెస్ ఏం చేశారంటే షార్ట్ టర్మ్ అయితే స్లాబ్ రేట్ ప్రకారం వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. అండ్ లాంగ్ టర్మ్ అయితే మాత్రము 12.5% అనేది ఫిక్స్ చేశారు. అండ్ హోల్డింగ్ పీరియడ్ అయితే 2% అండి. సో దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్. అంటే మన దగ్గర చాలా రకాల స్కీమ్స్ ఉంటాయి. మనకి గ్లోబల్ ఫండ్స్ ఉండొచ్చు, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్లో పెడుతున్నాము, డెట్ ఫండ్స్లో పెడుతున్నాము, అలానే హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి, ఆ తర్వాత ఈక్విటీ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలండి. ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క రకంగా ట్యాక్స్ అనేది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకు కూడా ఎస్టీటీని కొంచెం ఇంక్రీజ్ చేశారండి. బిఫోర్ అది మనకి 0.01% ఉన్నది 0.02% చేశారు. ఆ తర్వాత 0.06%, 0.1%కి చేశారండి. అంటే మనకి ముందు కన్నా ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎస్టీటీ అనేది కూడా వాళ్ళు పెంచేశారు. సో దీస్ ఆర్ ఆల్ చేంజెస్. మనకి ఈ ఈక్విటీకి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి ట్రేడింగ్కి సంబంధించిన చేంజెస్ అయితే ఇవి ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 1 lakh మనకి అబౌవ్ వరకు, అంటే 1 lakh అంటే ఒక ఇయర్లో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 lakh వరకు మీకు ఎగ్జంప్షన్ ఉందండి. అంతకన్నా ఎక్కువ వస్తేనే మీకు మనకి ట్యాక్స్ అనేది పడుతుంది 12.5%. అది ముందైతే మనకి 10% ఉండేది. సో ఇప్పుడైతే దాన్ని ఏం చేశారంటే 1 lakh నుంచి 1,25,000 వరకు చేశారండి. అంటే ఎవ్రీ ఇయర్లో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీకు వచ్చిన గెయిన్ 1,25,000 తర్వాత అంతకన్నా ఎక్కువ వస్తేనే మీకు లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ 12.5% అనేది ఇప్పుడు పెంచారండి. 10 నుంచి మనకి 12.5% వరకు పెంచారు. ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేశారు. సో ఇది ఒక విధంగా
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని కొంచెం డిస్కరేజ్ చేసినట్టుగానే మనకి కనిపిస్తుందండి. సో ఐదర్ అది ఫిజికల్ అసెట్స్ అయిన గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్లో కూడా అలానే పీనలైజ్ చేసినట్టుగా ఉంది. అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయకుండా ఈ విధంగా కొంచెం మళ్ళీ ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కొంచెం ట్యాక్స్ పెంచడము, ఇండెక్సైజేషన్ బెనిఫిట్స్ అనేవి తీసేయడము. సో ఈ విధంగా కొంచెం డిసప్పాయింట్ గానే ఇన్వెస్టర్స్ కి అయితే ఈ బడ్జెట్ లో కొంచెం ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ క్యాలిక్యులేషన్స్ లో ఒక్కసారి ఎవరైనా ఒక కన్సల్టెంట్ ని మీరు అప్రోచ్ అయ్యి దాని మీద క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే నౌ మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. సో బేసింగ్ ఆన్ దట్ మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ టాక్సేషన్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాపర్ గా అర్థం చేసుకొని దాని ముందు అంటే ఏవి కొనాలి, ఎప్పుడు అమ్మేయాలి, వీటి మీద ఒక్కసారి ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని, ఫైనాన్షియల్ ప్లానర్స్ని మీరు సంప్రదించి డెసిషన్ మేకింగ్ అయితే మాత్రం ఇప్పుడు ఇంకొంచెం టఫ్ అయిపోయిందనే చెప్పొచ్చండి. సో ఇంకొక అప్డేట్ ఏంటంటేనండి, ఇప్పుడు అందరూ అన్లిస్టెడ్ షేర్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. దానికి చాలా రీజన్సే ఉన్నాయి. అంటే మేము ఐపీఓకి వెళ్తూ ఉంటే ఐపీఓలో మేము ఎస్పెషల్లీ ఎస్ఎంఈ కంపెనీస్ ఐపీఓలో మేము సబ్స్క్రైబ్ చేస్తుంటే మాకు అలాట్మెంట్ రావట్లేదు. సో ఏం చేయాలి అని చాలామంది అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఐపీఓకి వెళ్లకుండా ఉన్న ఒక కంపెనీని, ఆ షేర్స్ని బై చేయడాన్ని మనం ఇన్వెస్టింగ్ ఇన్ అన్లిస్టెడ్ షేర్స్ అనేది మనకి చాలా మార్కెట్లో అయితే కనిపిస్తుందండి. అందరూ కూడా ఈ ఎస్ఎంఈ కంపెనీలని ఐపీఓకి వెళ్ళక ముందే మనం బై చేసి పెట్టుకుంటే బాగుంటుందని ఈ అన్లిస్టెడ్ షేర్స్లో బయింగ్ అనేది చాలా వరకు ఈ యాక్టివిటీ అనేది బాగా పెరిగిందండి. ప్రైమరీ మార్కెట్లో లిక్విడిటీ పెరగడం వల్ల అక్కడ 8 times, 20 times, 30 times సబ్స్క్రైబ్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి ఆ మనీ అంతా కూడా ఈ అన్లిస్టెడ్ షేర్స్ కి మనకి డైవర్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఇందులో కూడా ఒక టాక్సేషన్ చేంజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయండి. దీనికి హోల్డింగ్ పీరియడ్ అంటే మీరు ఏదైనా అన్లిస్టెడ్ షేర్స్ 2 years తర్వాత మీరు అమ్మినట్లయితే దానికి 12.5% ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేయాలి. లేదు బిఫోర్ 2 years లోపే మీరు బై చేసి సెల్ చేస్తే దాని మీద ఏదైనా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు, దాని మీద మీరు స్లాబ్ రేట్ ప్రకారం అంటే మీరు 20%లో ఉంటే మీరు 20%, లేకపోతే 30%లో ఉంటే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం మీ స్లాబ్ రేట్ ప్రకారం ఈ అన్లిస్టెడ్ షేర్స్ మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. ఎందుకంటే 12.5% లేకపోతే 20% లేకపోతే 30% ఇవేమి తక్కువ కాదండి. చాలా వరకు మీకు రిటర్న్స్ మీద ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా చూపిస్తాయి. సో ఆల్ దోస్ థింగ్స్ ఇప్పుడైతే అన్ని ఫిజికల్ అసెట్స్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇండెక్సైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా తీసేశారండి ఆల్ టుగెదర్. సో ఆల్ దోస్ థింగ్స్ డెఫినెట్లీ విల్ ఇంపాక్ట్ యూ. సో మీరు ఏమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ప్రాపర్టీస్, గోల్డ్ అండ్ షేర్స్, తర్వాత మనకి అన్లిస్టెడ్ షేర్స్ చేసేటప్పుడు ఒక్కసారి మీ రిటర్న్స్ క్యాలిక్యులేషన్లో ఈ ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. సో ఏవైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్లీ యూ ప్లీజ్ కన్సల్ట్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.